హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం కారుకి అయితే మామూలుగా టైర్స్ అనేది చేంజ్ చేస్తుంటాం. ఒక 50,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాతకి ఈ టైర్లు చేంజ్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఉంటాయి. సెల్ఫ్ డ్రైవ్ చేసుకునే కారు ఓనర్స్ కానివ్వండి, అదేవిధంగా కార్ డ్రైవర్స్ కింద కొంతమంది సీనియర్స్ డ్రైవర్స్ కింద ఈ విషయం అనేది తెలియదు. సో ఇప్పుడు మనం కారుకి న్యూ టైర్స్, కొత్త టైర్లు వేసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను క్లియర్గా మీకు అన్నీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అప్పుడే మీకు అన్ని పాయింట్లు అనేది క్లియర్గా అర్థమవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చూపించే జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా మనకు టైర్ అనేది బాగా ఎక్కువ లైఫ్ ఇస్తుంది, మనకు రోడ్ గ్రిప్ బాగుంటుంది. ఓకే, మనమైతే ఇప్పుడు ఈ టైర్స్ గురించి క్లియర్గా మనం ఏమేమి చూడాలో చెక్ చేసుకుందాం. 205/65R16 ఈ టైర్స్ అనేది సైజెస్ ఇవి. ఒక్కొక్క కార్కి ఒక్కొక్క సైజులో వస్తుంది. ఇక్కడ నెంబర్స్ బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా ట్యూబ్లెస్ టైర్, ఇది ట్యూబ్లెస్ అని ఉంటుంది. విత్ ట్యూబ్ అయితే ట్యూబ్ అని ఉంటుంది. తర్వాతకి కంపెనీ టైర్స్ మీద ప్రతి ఒక్క దాని మీద ఐఎస్ఐ మార్క్ ఉంటుంది, మేడ్ ఇన్ ఇండియా. ఓకే, ఇక్కడ 205 ఉంది కదా, ఇది 205 అంటే టైర్ యొక్క విడ్త్ అన్నట్టు, పై భాగంలో వెడల్పు. ఇక్కడ తర్వాతకి 65 ఉంది కదా, టైర్ యొక్క హైట్ అన్నట్టు. ఆర్ అంటే రేడియల్ కన్స్ట్రక్షన్. ఇక 16 ఉంది కదా, 16 అంటే ఈ లోపల రీమ్ సైజ్ అన్నట్టు. మనకు పైనుంచి ఇక్కడ రీమ్ అనేది ఎంత సైజులో చూపిస్తుంది. తర్వాత ఇక్కడ బ్రిస్టోన్ కంపెనీ, ఇక్కడ ఏ కంపెనీ ఉంటే ఆ కంపెనీ పేరు క్లియర్గా ఉంటుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా మెయిన్గా చెక్ చేయాల్సిన ఒక సింబల్ ఉంటుంది, అదే ఈ సింబల్. ఇక్కడ చూడండి, 4821 అంటే 48 అనేది వీక్ అన్నట్టు, 21 అనేది 2021లో ఇది మ్యానుఫ్యాక్చర్ అయిందని అర్థం. మనం ఏ ఇయర్లో ఏ వీక్లో టైర్ వేస్తున్నామో అక్కడ ఖచ్చితంగా మనకు ఆ ఇయర్ ఒక నెంబర్ ఉండాలి. 2022, 23, 24 మీరు ఏ సంవత్సరంలో వేసుకున్నా సరే ఈ నెంబర్ అనేది ఖచ్చితంగా అది ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఏ కంపెనీ టైర్లు వేసినా పర్లేదు, అన్ని కంపెనీలకి ఖచ్చితంగా ఈ మ్యానుఫ్యాక్చర్ డేట్ అనేది ఉంటుంది. అది ఒక్కటి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా చూడనట్టయితే ఆ షాప్ వాళ్ళు కొంతమంది ఫ్రెష్ స్టాక్ ఇచ్చినా ఇస్తారు, కాకపోతే కొంచెం ఆ షాప్లో స్టాక్ ఎక్కువ ఉండి మనకు పాత టైర్లు గిన వేసే అవకాశాలు ఉంటాయి. చూడడానికి అది కొత్త టైర్ లెక్కనే కనిపిస్తుంది, మొత్తం గ్రిప్ అంతే ఉంటుంది, ప్యాకింగ్ చేసే ఉంటుంది, మన ముందే ఓపెన్ చేసి వేస్తారు. కాకపోతే ఏ టైర్ అయినా సరే 3 ఇయర్స్లో హార్డ్ అయిపోతుంది, వాడినా వాడకుండా హార్డ్ అవుతుంది అన్నట్టు. అలా 1 ఇయర్ బ్యాక్ టైరు, 6 మంత్స్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ టైర్ వేయించుకున్నట్టయితే మన సస్పెన్షన్ అనేది దెబ్బతింటుంది. టైర్ అనేది మెత్తగా ఉండదు, హార్డ్ అయిపోతుంది. గ్రిప్పు, రోడ్ గ్రిప్పు సరిగా ఉండదు, బ్రేక్ అనేది సరిగా పడదు, టైరు తొందరగా పాడైపోతుంది. సో ఇలాంటి ఇబ్బందులు అన్నీ ఉంటాయి. అందుకోసం మీరు ఖచ్చితంగా ఆ డేట్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకొని వేసుకున్నట్టయితే మనకు టైర్ అనేది చాలా బాగా ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తుంది. టైర్లు వేసుకున్న తర్వాత గిన ఎవ్రీ 5,000 కిలోమీటర్కి ఒకసారి వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ ఖచ్చితంగా చేయించాలి. అలా చేయించినట్టయితే టైర్ అనేది కరెక్ట్ సైజులో అరుగుతుంది, మంచి ఎక్కువ రోజులు మనకు లైఫ్ అనేది ఇస్తుంది అన్నట్టు. ఇదైతే ఎందుకంటే ఈ విషయం కొంతమందికి ఓనర్స్ కానివ్వండి, సెల్ఫ్ డ్రైవ్ చేసుకున్న ఓనర్స్కు తెలియదు. అంతేందుకు కొంతమంది సీనియర్ డ్రైవర్స్కి తెలియదు ఈ విషయం, నాకు తెలియదు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, సీదా టైర్ షాప్కి వెళ్తారు, టైర్ రేట్ మాట్లాడుకుంటారు, టైర్లు వేయిస్తారు. కాకపోతే టైర్ అనేది ఏ ఇయర్లో మనకు మ్యానుఫ్యాక్చర్ అయింది అనేది చూసుకోరు. సేమ్ చూడడానికి బాగానే ఉంటుంది, కానీ దాన్ని మ్యానుఫ్యాక్చర్ అయ్యి చూసుకొని చేసుకుంటే మనకు టైర్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.